ఇవి మీ కూరలు, ఇది మీ కూర. అదేమిటి? బెండకాయ, దోసకాయ, వంకాయ ఇలా కొన్ని ఉన్నాయి. అవి ఆయన తినరు. అయితే అదే లేదండి, ఈ మధ్య అన్ని తినేస్తున్నాను. అదేమిటి? ఏం చేయను, అరుణ్కి ఆ కూరలు అంటే చాలా ఇష్టం. ఇక ఆవిడ ఇష్టానికి కూర, నా ఇష్టానికి కూర అయితే తట్టలో సంసారం బుట్టలోకి వస్తుంది. ఏమంటారు? కరెక్ట్ అంటారు. తారా మీ గురించి చెప్తుంటే నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటారా అనుకున్నారు. చేసుకోవటమే కాకుండా ఆమె కోసం మీరు చేస్తున్నది రియల్లీ వండర్ఫుల్. సంసారాల్లో కావాల్సింది అలా సర్దుకుపోవటమేనండి. నా మటుకు నన్ను చూడండి, ఫ్యాక్టరీలో ఉన్న 8 గంటలు నరకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వచ్చి పడదామా అనిపిస్తుంది. అసలు ఇంటికి రావటం అంటే స్వర్గంలో అడుగు పెడుతున్నట్టుగా ఉండాలి. Am I right? ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. ముందు అన్నం తినివ్వండి. అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే సంస్కారం లేకపోతేనే వస్తాయి. భార్యాభర్తల తగాదా అంటే నాకెందుకో నవ్వుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూడాలని నాకు సరదా. ఈమెను సరదాగా ఒక్కనాడన్నా అలాంటి తగాదా పెట్టుకోమంటే నో, పెట్టుకోదే. వద్దులేండి, సరదా కూడా మీరు అలాంటి కోరుకోవద్దు. నరకం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది అందులోనే ఉంది. మనసులో అతకిన భార్యాభర్తలు ఎప్పటికీ కలవని రైలు పట్టాలాంటి వారు. అవి ఎప్పుడు ఎంత దూరమైనా కలిసే ప్రయాణం చేస్తాయి, కలిసే రైలు బరువంతా మోస్తాయి. కానీ ఎప్పటికీ కలవు, ఎప్పటికీ కలవు. ఏమండి, ఇక్కడ భాస్కర్ గారిని ఒక ఆయన. ఎవరు కావాలండి? భాస్కర్ గారు మీ ఇంటి కోసం వెతుకుతుంటే మీరే దొరికారు. అదృష్టవంతులకే అలాగే జరుగుతారని. ఇదే మా ఇల్లు. అవును, ఆయన రాలేదే? చాలా పని ఉందట, నన్ను వెళ్ళమన్నారు. బాలేవారే, ఊరికి ముందు ఆయన వస్తున్నారు మరి. ఆయన అంతేలేండి. అరే చూడు, నువ్వు ఇలా పడుతూ ఏదైనా పగలగొట్టావంటే మా ఇంటి వానరు అద్దెతో పాటు కలిపి పిండేస్తాడు. ఇంకా నడిస్తే అద్దె పెంచుతారన్నారు కదా. ఇచ్చినా పెంచొచ్చు, ఎవరు చూశారు? ఏంటి, ఏమైంది? ఒంట్లో బాగాలేదు. ఏ ప్రతిదానికి కారణాలు ఉండవు. సరే, తారొచ్చింది. ఏం చేయమంటారు? ఎదురండి మాలేమంటారా? ఆవిడ వాళ్ళతో కూర్చోబెట్టి మన ఇద్దరు కీచులాడుకుంటే ఆవిడ వింటే మళ్ళీ ఇంటికి రాదు, మిమ్మల్ని ఆ ఇంటికి రానివ్వదు. అక్క ఏంటి పడుకున్నారేంటి? ఏం లేదు, పొద్దు నుంచి ఒకటే తలనొప్పి. అలా తారొచ్చింది. తార నమస్కారం. నమస్కారం. మరి కాఫీ పెట్టవు? ఏం లేదు, తలనొప్పి వచ్చినప్పుడు చికాగ్గా ఉంటుంది. తారా, ఇది మా బెడ్రూమ్. బాగుంది కదా? బాగుంది. ఇప్పుడు మా అమ్మాయి. అవును, నీకు తెలుసు కదా, మీ ఇంటికి వచ్చాక మీ ఇద్దరు మాట్లాడతామని. వస్తానా? కాస్త నవ్వుతూ మాట్లాడితే నీ సమయం పోయింది. ఏం పోతుందా? దొడ్లో పూల ముక్కలు వేస్తే చాలా అందంగా ఉండేది కదా. అందాలు చందాలు సంసారం చేసుకునే వాళ్ళకి ఏం తెలుస్తాయి. తారా, ఇది మా వంటగది. బాగుంది కదా? అవును, నేను మర్చిపోయాను, నువ్వు మా ఇల్లు చూడదు కదా. రా, చూపిస్తారా? ఇల్లు పెద్దగా, అద్దెవాదం చాలా తక్కువ. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? చూడాలని వచ్చాను, చూశానుగా, పెడతాను. కూర్చోతారా? మీ అక్క ఏమనుకుంటుంది? అదే అర్థం కావడం లేదు. పర్వాలేదు, కూర్చో కూర్చో. అప్పుడే తీసేవే. కూర్చోండి. దర్జాగా పక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి నాకు అవసరం చాలా పని ఉంది. ఏ అంత వేడిగా ఉందా? కాసేపు అయితే అదే తలారిపోతుంది. తీసుకో, డికాక్షన్ సరిపోయిందా? చాలా స్ట్రాంగ్. మా అమ్మ ఎప్పుడు అంతే. అదే ఇష్టంగా పోయి. ఇష్టం కాదు, అలవాటు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కొందరికి పెళ్లి కాని వాళ్ళతో తిరగాలని ఉంటుంది, కొందరికి సిగ్గు నీ తెదిలేసి పెళ్ళైన వాళ్ళతో కూడా పులకాలని ఉంటుంది, మరి కొందరికి వెళ్ళిన తర్వాత 2 తీసేస్తానండి. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? ఎక్కువసేపు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. వస్తాను. మీరెక్కడికి? మీరు ఉండండి. అక్కర్లేదు, ఉండండి. మీరు చేసిన త్యాగానికి నేను ఊహించుకున్న మనిషి వేరు. కావచ్చు, కానీ ఊహలు నిజాలు కావు. తారా, మనిషి నిజంలో బ్రతుకుతాడు, ఊహల్లో జీవిస్తాడు.
ఆవిడకు బహుశా నా మీద అనుమానం ఉందో ఏమో. అంతా నీ భర్తలాగానే ఉంటారా తారా? నిన్న ఆయన ఏమన్నారు? ఏమంటారు? ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేసినందుకు అభినందించారు. ఆయనకి నా గురించి పూర్తిగా తెలుసా? మన స్నేహం గురించి కూడా తెలుసు. పెళ్లికి ముందు అన్నీ చెప్పాను. మీరు ఏ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకున్నారో కూడా చెప్పాను. ఏమన్నారు? మిమ్మల్ని అభినందించారు, నన్ను అభిమానించారు. అన్నీ తెలిసి ఆయన నన్నంత గౌరవించారు. ఏమీ తెలియకుండానే ఈవిడ నిన్నంత అవమానించింది. అవమానించలేదు, ఏమీ తెలియదు కనుకనే అనుమానించింది. ఆమె గురించి తెలిసి ఉంటే మిమ్మల్ని పిలిచి ఉండేదాన్ని కాదు, నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు, మీ మనసు బాధ పెట్టి ఉండేదాన్ని కాదు. నా కారణంగా మీ సంసారంలో కలతలు రాకూడదు. అందుకే ఇంకెప్పుడు మీకు కనిపించను. తారా, నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే ఆమె ఏవేవో ఊహించుకుంటుండొచ్చు. మీరు వెళ్ళండి. వస్తాను. పాపా, పిలుస్తుంటే కొట్టడానికి ఎవరి మీద ఉన్న కోపాన్ని దాని మీద చూపించడం మంచిది కాదు. మంచి చెడ్డ గురించి మీరు నాకు వస్తున్నారా? అవును, నేనే చెప్తున్నా. భగవంతుడిని కలవడానికి నోరిస్తాడు కానీ ఆలోచించడానికి కోరేవాడే. ఎంతసేపు ఎదురు వాళ్ళని అనుమానించడం అవమానించడం తప్ప నీకేం తెలుసు? ఈ గొడవంత కారణం గురించేగా. ఏ ఒక మగాడి స్నేహితురాలు ఉండకూడదా? ఆ మన ఇంటికి రాకూడదా? అంటే మాట్లాడకూడదు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటామన్న ప్రయత్నం లేదు. ఏమండి, ఇంకా ఎంతకాలం అని నా మోసం చేస్తారు? నాకు అన్ని తెలియవనుకున్నారా? నా మాటలే మీకు తెలుస్తున్నాయి, కానీ మీ చేతలు మీ రాతలు నాకు తెలియవనుకున్నారా? ఏమిటి ఏమిటండి ఏమిటి అండి? మీ ప్రియాలను మీకు ప్రేమతో రాసిన లేఖ కదా, దానికోసం రాసిన దాని పెళ్లి కోసం ఆ సందేశం రాసిన ఉత్తరం కదా. అయితే ఆ ఉత్తరాలన్నీ చదివామన్నమాట. ఏ చదివాలని బాధగా ఉందా? గుట్టు బయట పడిపోయిందని కంగారుగా ఉందా? ఒకరి ఉత్తరాలు డైరీలు చదవటం ఎంత కుసంస్కారం నీకు తెలుసా? అబ్బో, సంస్కారం! పెళ్ళాం బిడ్డలు పెట్టుకుని దేనికో ప్రేమలేఖ రాయటం సంస్కారం, అది చదవటం సంస్కారం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్దవాళ్ళైపోరండి. మనసు పెద్దదై ఉండాలి, చేతలు పెద్దదై ఉండాలి. అంతే, కానీ వాటిని అర్థం చేసుకోలేకపోయాను. ఒకప్పుడు ఆమె ప్రేమించిన మాట వస్తాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటారా? ఆమెను మర్చిపోవాలని ప్రయత్నించాను. మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు కనిపించేసరికి మతి చెల్లించింది, కొంగు పట్టుకుని వేదులు పడ్డారు. లేదన్నా, ఆమె పెళ్లి చేసుకుంది, భర్త సుఖంగా కాపురం చేస్తుంది. ఆమె మీద నాకు పవిత్ర భావం తప్ప మరే భావం లేదు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే ఆ విందులేమిటి, ఆ రావటాలేమిటి, ఈ పోవటాలేమిటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మీ మనసులో ఉంది. దాన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతలోకి నేను అడిగాను, నాకు తాళి కట్టారు. మీరు అనుకున్నంత తేలిగ్గా నేను చావలేదు, దాని మీద మీకు ప్రేమ చావలేదు. ఇప్పుడు నేను మీకు అడ్డైపోయాను. నేను చావాలి, చంపినట్టు తెలియకూడదు, కానీ చావాలి. దీన్ని రెచ్చగొడితే ఏ గురి నొప్పి వస్తుంది, దాని అంతా అదే వస్తుందని మీరు ప్లాన్ చేశారు. ఏమిటి కట్టుకథ? ఎందుకు అనవసరంగా ఆలోచపడతాం? నా మాట లేదు. నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. నీకు అంత కష్టంగా ఉంటే మళ్ళీ ఆ మొహం కూడా చూడటం. వద్దండి, నా గురించి దాన్ని ఎందుకు వదిలేస్తారు? దాన్నే తెచ్చుకోండి, దాంతోనే ఉండండి, దాంతోనే కాపురం చేయండి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారండి. కులం తక్కువ అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. మీకు జాతి లేదండి, నీతి లేదు, మంచి లేదు, మానవత్వం లేదు. అమలా, అవును బాబేడి? వాడు అత్తయ్య పెంక దిగటం లేదు. ఏమిటిలా వచ్చావు? అమలా, నేను పెళ్లి చేసుకోబోను. అలాగా? అవునండి. చాలా సంతోషం. చాలా పొరపాటు చేస్తున్నావు అమల. ఆదర్శం అని ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకునే ప్రయోజనం లేదు. కులం కాని కులం అతన్ని చేసుకుని నేనే సుఖపడుతున్నాను చెప్పు. మీరు సుఖపడకూడడానికి కారణం అరుణగారి మనస్తత్వం తప్ప కులం కాదని అభిప్రాయం. మీరేమంటారు? అవునక్క, నువ్వే బాగా అర్థం చేసుకోక తొందరపడి వచ్చేసావు, కానీ మన కులం కాకపోయినా ఆయన తక్కువ ఏమిటి? ఎక్కువ తక్కువలనేవి మనుషుల్ని బట్టి మనసుల్ని బట్టి ఉంటాయి. మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఆదర్శం కోసం పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోకు. నా మాట విను. నాకు ఇదే మాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను దగ్గర నీ పెళ్లి జరిపించలేను. ఏమైనా సరే ఈ పెళ్లి చేసుకుంటానంటున్నావు, నీ ఇష్టం.
మీరిద్దరూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఆ ప్రభువు దీవిస్తాడు. చూడమ్మా, మీరిద్దరూ ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు. మీరు సుఖంగా ఉండడమే నాకు ఆనందం. చిన్న విషయానికి ఇంత పెద్దగా గొడవలు పడటం మంచిది కదమ్మా. చిన్న విత్తనమే కదా బాబాయ్ గారు, పెద్ద వృక్షం అవుతుంది. నిజమే, కానీ అంత పెద్ద వృక్షానికి ఇంత నిప్పంటిస్తే చాలు, కాలి బూడిదవుతుంది. అది మాత్రం మర్చిపో. పోనివ్వండి. కలవని మనసులతో కాపురం చేస్తూ ఎవరి మనసును వాళ్ళు మోసం చేసుకోవటం కూడా మంచిది కాదు. నా మాట వినమ్మా, మీ ఇద్దరే కాదు, మీ ఇద్దరి మధ్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ బాబు కోసమైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఉంటే ఉండనివ్వండి, ఎవరికి ఎలా రాసింటే అలా జరుగుతుంది. కానీ మళ్ళీ ఆ నరకంలో మాత్రం కాలు పెట్టను. అమ్మాయి, ఇదే నీ ఆఖరి నిర్ణయం? మధ్యవర్తిగా వచ్చిన మీకేంత ఆవేశం ఉంటే నాకెంత ఉంటుందో తెలుసుకోండి. మధ్యవర్తి దేవుడు కాడమ్మా, అన్యాయాలను చూస్తూ అబద్ధాలు వింటూ కూర్చోటానికి. నేనేదో భాస్కర్ని సమర్థిస్తున్నాను అనుకో, అతన్ని మందలించి ఒప్పించాను. నిన్ను కూడా ఒప్పించగలనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపినందుకు ఈ బాధ కూడా నేనే భరించాలి, తప్పదు. కానీ ఈ పెళ్లి ఆనాడు ఎలా జరిగిందో నువ్వు మాత్రం మర్చిపోయావు. ఎప్పుడో ఏదో చేశారని అదే తలుచుకుంటూ ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అన్యాయం జరిగినా పట్టించుకోకుండా పడి ఉండమంటారా? అరుణ, ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిది కాదు. మరొకసారి ఆలోచించు. నేను వస్తాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు మాత్రం ఏం చేస్తారులేండి, మీ ప్రయత్నం మీరు చేశారు. అయినా ఆవిడకి అంత ఇష్టం లేనప్పుడు కాపురం మాత్రం ఎలా చేయగలం? అలా విడిచిపెట్టి ఊరుకుంటావు బాబు. ఏం చేయమంటారు చెప్పండి. సరే కానివ్వండి, ఆఖరిసారిగా నేను ప్రయత్నిస్తాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నా స్థానంలో మీ కొడుకే ఉంటే ఇదే మాట అనగలరా? ఈ మాట అనిపించుకునే స్థితికి నా కొడుకు ఎప్పుడూ రాదు. వచ్చినా మీరు రానివారు. కోడలి సంపాదన మీద ఆధారపడ్డ మీకు అభిమానాలు అవమానాలు ఏమంటున్నావు? అసలు ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? ఈ స్వార్థం కోసం కూడే సంసారం పాడు చేయొద్దు. ఎవరి స్వార్థం కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవడంలో కూడా నా స్వార్థం ఉందంటావా? చేదన ఉందనుకుంటున్నారా? ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటే సంఘం, దేశం, ప్రజలు, పత్రికలు వేణోళ్ళు పొగుడతారు, సంఘ సంస్కర్త అంటారు, ఆదర్శమూర్తి అంటారు అనుకున్నారు. అది స్వార్థం కాదా? చచ్చేదానికి తాళి కడితే అది చచ్చిన తర్వాత కోరుకున్నాను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నారు. అది స్వార్థం కాదా? కట్టుకున్న పెళ్ళాన్ని చీర నెక్కేసుకుంటేనే నచ్చిన మనిషి తన వాళ్ళకి సగం మర్యాదం చేశారు. అది స్వార్థం కాదా? అవును, ఇదంతా నా స్వార్థం కోసం చేశాను. కానీ నువ్వు నాతో చెప్పిన మాటలు ఏం నిలబెట్టుకున్నావు? పొలం పట్టుకోలేదన్నావు, అందరితో కలిసిపోతానన్నావు, జీవితాంతో నాకు రుణపడతా అన్నావు. ఇందులో ఒకటి చేయగలిగావా? కులం పట్టింపు లేదన్నానని అనాచారాలు సహిస్తూ ఊరుకోమంటారా? అందరితో కలుసుకుంటానన్నానని అలా మనుషుల్లో చెప్పేస్తారా? జీవితాంతో మీకు రుణపడుంటానన్నానని జీవితాంతో మీ ప్రియులతో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? నిజమే, ఆ రోజులు వేరు, ఈ రోజు వేరు. ఏరు దాచా ఇక నీకు తెప్పక పడేవాడు. ఆరోగ్యం చక్కబడి సుమంగళపై తల్లి కూడా అయ్యా. డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం చేస్తున్నావు. ఈ రోజు నువ్వు సర్వస్వతంత్రాలు. నీకెవరితోటి ఏమీ పని లేదు. నిజమే, అవన్నీ నిజమే. ఇప్పుడు నాకెవరితోటి పని లేదు. ఏమంటారు? తెగించిన వాళ్ళని ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ సంగతి తెలిసి కూడా ఎందుకు వచ్చారు? తెగతింపుల కోసమా? నువ్వెంత తొందరగా తెంచుకుంటావని తెలిస్తే నేను ఇంత దూరం వచ్చుండేవాడిని కాదు. నేను ఎంత దగ్గరగా వస్తున్నా, నువ్వెంత దూరంగా వెళుతున్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, జరిగిందంతా ఒక కళ అనుకుని నాతో వచ్చేసి. అలాగే అనుకుంటున్నాను. మన పెళ్లి కూడా ఒక కళే అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎవరూ లేకుండా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాను. సరే, నువ్వు పెళ్లికి ముందులానే ఉండాలనుకుంటే పిల్లలిద్దరిని నేను తీసుకెళ్తాను. పిల్లలు ఉండేది తల్లి దగ్గరే. ఆ తల్లి తండ్రి దగ్గరకు రాదు, కానీ తండ్రిగా పిల్లలు కావాలి. నేను చచ్చేంత వరకు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా పిల్లలు నాకు కాకుండా చేసే హక్కు నీకు లేదు. పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసే హక్కు నీకు లేదు. వేరు చేయడం లేదు, తల్లిని కూడా రమ్మంటున్నా. గొర్రె కసాయి కత్తి ఎత్తే వరకే నమ్ముతుంది. అరుణ, మర్యాదగా నా పిల్లలు నాతో పంపిస్తావలేదు. బెదిరించి తీసుకెళ్తారా? కాదు, ఎదిరించి తీసుకెళ్తాను. ఓహో, కోర్టుకు ఎక్కుతారన్నమాట. నీలాంటి పిల్లల్ని చేసుకున్నందుకు కొండ ఎక్కాల్సి వస్తుంది. సన్యాసం చేస్తారు. నా బిడ్డలు ఎలా తగ్గించుకోవాలి నాకు బాగా తెలుసు.